నేను నిన్న ప్రార్థనకు వచ్చాను ఇక్కడికి. మరి ఇంతకుముందు 2001లోనే నాకు ఒక గుండె నొప్పిలాగా వచ్చినది. నార్మల్ రిపోర్ట్ వచ్చింది. ఏం నార్మల్ రిపోర్ట్? గుండె ఈసీజీ తీయించి. ఎంతకాలం నుంచి ఉండేది రోగం, వ్యాధి? ఈ వ్యాధి 15 సంవత్సరాలుగా ఉంది. నేను భయపడుతూ తీపించుకోలేదు. నిన్న ప్రేయర్ అయినాక తీపించుకున్నాం. నార్మల్ రిపోర్ట్ వచ్చింది. షుగర్ ఉండింది 258 ఉండింది. ప్రార్థన చేసినారు అయ్య గారు. నిన్న రోజు 156 వచ్చింది. 156 గట్టిగా చెప్పట్టుకోండి దేవుని. షుగర్ నార్మల్ రిపోర్ట్. నరాల లీకేజ్ 2015లో దాదాపు నరాలు చచ్చిపోయినాయి. ఈ ప్రపంచంలో ఏ డాక్టర్ కూడా బాగా చేయలేరు దీన్ని. ఏ డాక్టర్ ఈ ప్రపంచంలో బాగా చేయలేరు. నిన్న మొన్న వచ్చావు, ఏం జరిగింది? స్వస్థ వచ్చింది. ఏంది రిపోర్ట్? ఏంటి? నార్మల్ రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు నీకు నరాల ప్రాబ్లం ఏం లేదు. నరాల ప్రాబ్లం దేవుడు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? ఏం రిపోర్ట్ నాన్న? క్యాన్సర్ బసోదరకల ట్రీట్మెంట్ చేసుకున్నా. బసోదరకలో ట్రీట్మెంట్. ఏం క్యాన్సర్? అది నెట్ క్యాన్సర్. పేగు బయట పెట్టాలి జీవితకాలం. ఎప్పుడు వచ్చావు ఇక్కడికి? సోమవారం వచ్చిన మేడం. సోమవారం వచ్చావు. మరి ఎప్పుడు రిపోర్ట్కి వెళ్ళావు? నార్మల్ రిపోర్ట్ వచ్చింది. ఎప్పుడు వెళ్ళావు? పొద్దున్న వెళ్ళావు. ఎక్కడ చేపించుకున్నావు? గవర్నమెంట్ హాస్పిటల్. డబ్బు లేక దాంట్లో ఇప్పుడు ఏం లేదు నీకు క్యాన్సర్. ఒక్క రోజులో నార్మల్ వచ్చేసి. ఎవరు నిన్ను స్వస్థపరిచింది? యేసయ్య. క్యాన్సర్ నార్మల్ రిపోర్ట్ మీ గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఇక్కడ నార్మల్ రిపోర్ట్ తో పంపించాను. నాకు షుగర్ వచ్చిందమ్మా. అది ఫస్ట్ చేపించినప్పుడు 300 చిల్లర వచ్చింది అమ్మగారు. నిన్న టెస్ట్ చేపించింటే మళ్ళీ నార్మల్ రిపోర్ట్ వచ్చిందమ్మా. నార్మల్ రిపోర్ట్ గట్టిగా చప్పట్లు కొట్టాలా ప్రేయర్ అయినాక? పట్టుకోండి. నాకు థైరాయిడ్ ఉంది మేడం. 6 ఏళ్ల నుంచి ఉంది. నిన్న స్టేజ్ మీదకి వచ్చావా? వచ్చినాను మేడం. ఇక్కడికి వచ్చాక నార్మల్ రిపోర్ట్. ఎంతకాలం నుంచి థైరాయిడ్? 6 ఏళ్ల నుంచి ఉంది. 6 ఏళ్ళు. ఇప్పుడు నార్మల్ రిపోర్ట్. గట్టిగా చప్పట్లు. 6 years థైరాయిడ్ నార్మల్ రిపోర్ట్. కడుపులో గడ్డ ఉందని నాకే నిన్న మొన్న ప్రార్థన చేస్తుంటే నార్మల్ రిపోర్ట్ వచ్చింది. కడుపులో గడ్డ ఎంతకాలం నుంచి? 3 నెలలు. 3 నెలల నుంచి అట. కడుపులో గడ్డ ఒకటి ఉన్న రిపోర్ట్, ఒకటి లేని రిపోర్ట్. గట్టిగా చప్పట్లు కొట్టాలా? థైరాయిడ్ మేడం. థైరాయిడ్ ఎంతకాలం నుంచి? 10 ఏళ్ళ నుంచి. 10 ఏళ్ళ నుంచి. ఎప్పుడు వచ్చావు ఇక్కడికి? నిన్న మంగళవారం వచ్చినాం మేడం. మేము ఎన్ని సంవత్సరాల నుంచి అన్నావు? 10 ఏళ్ళ నుంచి. 10 ఏళ్ళ నుంచి థైరాయిడ్ నార్మల్ రిపోర్ట్. గట్టిగా చప్పట్లు కొడదాం. నార్మల్ రిపోర్ట్ వచ్చింది. నార్మల్ రిపోర్ట్. చూడండి, ఒక రిపోర్ట్ ఉన్నది, ఒక రిపోర్ట్ లేదు. మీ ఊర్లోనే దేవుడు లేని వాటిని ఉన్న వాటిగా, ఉన్న వాటిని లేని వాటిగా చేసిన యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. పట్టుకో. 6 నెలలుగా వెన్నెముక నొప్పి వచ్చింది మేడం. డాక్టర్ దగ్గరికి పోతే వెన్నెముక గ్యాప్ వచ్చింది, ఆపరేషన్ చెయ్యాలన్నారు. ఈ రోజు 4 రోజుల నుంచి ఇక్కడ వచ్చాను. ప్రేయర్కి వచ్చావు. ఏం రిపోర్ట్ వచ్చింది? నార్మల్ రిపోర్ట్. అయ్యే ప్రేయర్ చేయగానే నార్మల్ రిపోర్ట్. ఇప్పుడు గ్యాప్ లేదు. నీ వెన్నుపూస. ఇది పాత రిపోర్టా? ఇది కొత్తదా? కొత్త రిపోర్ట్. ఇది కొత్తది. చూడండి, వెన్నుపూస ఎక్స్రే. ఇది ఎక్స్రే. చూడండి, గ్యాప్ లేదని. ఇదేమో పాత రిపోర్ట్. చూడండి, గ్యాప్ ఉన్న రిపోర్ట్. కాబట్టి ఇవి అద్భుతం చేశాడు. 3 రోజులు ఈ సభల్లో వెన్నుపూస గ్యాప్ నుంచి వేసే స్వస్థపరిచారు. మరి డాక్టర్లు ఎందుకు అంటారు కదా మీరు కదా? డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు ఆపరేషన్ చేయాలన్నారు. కానీ ప్రభువు స్వస్థత ఇచ్చాడు. పరమ వైద్యుడు యేసయ్య. ఆయనకే మహిమ కలుగును గాక. ఆమేన్. పట్టుకో. థైరాయిడ్ ఎంతకాలం నుంచి? 5 ఏళ్ళు. ఎన్ని? 5 సంవత్సరాలు థైరాయిడ్. ఇది కొత్త రిపోర్ట్. ఏం రిపోర్ట్ వచ్చింది ఈరోజు? థైరాయిడ్ నార్మల్ రిపోర్ట్. 5 years. గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. పట్టుకో. చిన్నప్పటి నుంచి నాకు థైరాయిడ్ ఉంది మేడం. థైరాయిడ్ చిన్నప్పటి నుంచి. నిన్న ఇక్కడ ప్రార్థనలో ఏకీభవించిన వచ్చావా? లేదు మేడం. అక్కడ నిలబడ్డావు. ఏం రిపోర్ట్ వచ్చింది? నార్మల్ వచ్చింది. చిన్నప్పటి నుంచి థైరాయిడ్ నార్మల్ రిపోర్ట్. గట్టిగా చప్పట్లు కొడదాం. ఏ ఊరు మీది? అనంతపురం. మీ ఊరే. ఇది మీ హాస్పిటల్ రిపోర్టే. కాబట్టి చూడండి, అద్భుతంగా నార్మల్ రిపోర్ట్. దేవునికి మహిమ కలుగును కాక. పట్టుకో. చెప్తలే ఏం రిపోర్ట్? నాకు షుగర్ 380 ఉంది. నిన్న ప్రేయర్ చేసుకున్నప్పుడు అక్కడ నిలబడి ఉన్నాను. ఈ రోజు ఏం రిపోర్ట్ వచ్చింది? నార్మల్ వచ్చింది. షుగర్ నార్మల్ రిపోర్ట్. గట్టిగా చప్పట్లు కొడదాం. టీబీ ఉండింది మేడం. టీబీ ఎంతకాలం నుంచి? నెల అయింది మేడం. నెల. నిన్న మొన్న వచ్చి ఈ నెలలో బెల్లంపల్లికి వచ్చినాను. స్పాన్సర్ చేసినాను. నిన్న డాడీ రాత్రి ప్రేయర్ చేశారు. ఏం రిపోర్ట్ వచ్చింది? నార్మల్ వచ్చింది. టీబీ నార్మల్ రిపోర్ట్. చూడండి, ఇదేనమ్మ కొత్త రిపోర్ట్. ఏది? ఇది ఈరోజు చూసా. ఇది దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. టీబీ వ్యాధి నెల నుంచి మెడిసిన్ వాడుతుందట. బెల్లంపల్లికి వచ్చింది. రాత్రి ఇక్కడ ప్రేయర్ అటెండ్ అయింది. దేవుడు స్వస్థపరిచాడు. నాకు 2011 నుంచి స్టోన్స్ ఉన్నాయి కిడ్నీలో. ఈ రోజు నార్మల్ అని వచ్చింది. ఈరోజు కిడ్నీలో స్టోన్ లేదు. నార్మల్ రిపోర్ట్. కిడ్నీలో రాళ్ళేవు. ఇది కొత్త రిపోర్ట్, ఇది పాత రిపోర్ట్. చూడండి, కిడ్నీలో ఎప్పటి నుంచి తల్లికి స్టోన్స్. దేవుడు అద్భుతంగా స్వస్థపరిచాడు. ఏమైందమ్మా నీకు? 7 ఏళ్ల నుంచి నాకు గడ్డలు ఉన్నాయి మేడం.
నాకు ఇక్కడ సభల్లోకి రాగానే గడ్డలు స్వస్థత కలిగినాయి. ఈమెది క్లిప్పింగ్ ఉందా? ఏ రోగం తెచ్చినా? గడ్డలు శరీరంలో గడ్డలా? నోటికి గడ్డలు, నోట్లో గడ్డలా? నోట్లో గడ్డలు, నోరు మాట్లాడుకోకుండా గడ్డలు. ఎంతకాలం అవుతుంది పట్టుకొని? కొన్ని ఏళ్ళైతుంది. గడ్డలు తెచ్చిన దయ్యానువా? గడ్డలు గడ్డలు గడ్డలు. గడ్డలు తెచ్చిన దయ్యానువా? అవును. వెళ్ళిపోతావా? వెళ్ళిపోను. ఏముందమ్మా ఇప్పుడు? స్వస్థత కలిగింది మేడం. కడుపు నొప్పి, నోట్లో ఏమి లేదు ఇప్పుడు. రిలీఫ్ గా మాట్లాడుతున్నాను. అంతకు ముందు మాట్లాడలేదు అసలు. అన్నం చిన్న అన్నం గాను నోట్లో పెట్టుకోలేక మింగలేకుంటేని అట్లాంటి కండిషన్ లో ఉన్నావు. రాత్రి ప్రేరణకు ఫ్రీ అయిపోయింది, దెయ్యం పోయింది, దేవుడు స్వస్థ ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? చూడండి, వీళ్ళందరూ మీ అనంతపూర్ ప్రజలు. టీవీ ప్రోగ్రాం చూస్తున్న వారు వినండి. అనంతపూర్లో కిడ్నీ ప్రాబ్లం, థైరాయిడ్, బీపీ, షుగర్ అన్నీ కూడా దేవుడు నార్మల్ రిపోర్ట్స్ ఇచ్చాడు. ఏదో పాస్టర్ ప్రవీణ్ గారు ప్రార్థన చేస్తే జరిగింది కాదు, యేసుక్రీస్తు ప్రభు స్వస్థపరిచాడు అంతే. మరి మీరుండగా మీ దగ్గరికి పంపుతాం, హాస్పిటల్స్ అన్ని క్లోజ్ చేసుకునే మాట అనకండి. మీరు బైబిల్ నమ్మితే యేసుక్రీస్తు పరమ వైద్యుడు. ఆయన వైద్యులకి వైద్యుడు యేసయ్య. లేని వాటిని ఉన్న వాటిగా చూపించే సత్తా శక్తి కలిగిన దేవుడు ఎవరు అంటే నా ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన వీళ్ళందరినీ స్వస్థపరిచాడు. నీవు స్వస్థతలు ఆపలేవు, ఎందుకంటే స్వస్థపరిచేది ఏ మానవుడు కాదు, ఏ దైవజనుడు కాదు, దేవుడు మాత్రమే. ఇవన్నీ మెడికల్ రిపోర్ట్స్. ఏ డాక్టర్స్ రోగం ఉందని చెప్పారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీరు నార్మల్ రిపోర్ట్స్ తెచ్చుకున్నారు. ఇందుని బట్టి నా ప్రభువుకే మహిమ కలుగును గాక. నాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి రావడము. ఈ రావడంతో పాటు ఏమిటి అసలు ఇక్కడ ఏమి జరుగుతున్నది ఒకసారి నేను అక్కడ కూర్చొని చూస్తే ఒక ఆలోచన వచ్చింది. మేము రాజకీయాల నుంచి ఇటు సైడ్ నుంచి వచ్చే వాళ్ళము, రాజకీయాలకి పరిచయం ఉండేటోళ్ళము. ఇంతమంది జనం పోగు చేయాలంటే తోలాల, లారీలు పెట్టాలా, డబ్బులు ఇవ్వాలా, ఇంకేమేమో మద్యం ఇవ్వాలా, కొన్ని కోట్లు ఖర్చు పెడితే కూడా ఈ జనం రారు. కానీ మీకు మీ మీద ఉండే అభిమానంతో, మీ మీద ఉండే నమ్మకంతో ఇంతమంది వచ్చారంటే ఆ గొప్పదనం మీదే. కొన్ని మంచి కార్యక్రమాలు చేయాలి. ఇది క్రిస్మస్ సీజను. క్రిస్మస్ సీజన్ జీసస్ చెప్తాడు, అందరినీ ప్రేమించండి, నిన్ను నువ్వు ఎలా ప్రేమిస్తావో ఇతరుని కూడా అలానే ప్రేమించాలి అని. నాకు కాస్త కోస్తో క్రిస్టియానిటీ గురించి తెలుసు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి, అంటే 3.5 సంవత్సరాల నుంచి నేను చర్చికి పోతూనే ఉన్నాను, ఇప్పుడు కూడా పోతున్నాను. నాకు మా స్కూల్ క్రిస్టియన్ స్కూలు, సో నాకు ఆ క్రిస్టియానిటీతో కొంచెం పరిచయం ఉంది. నా అదృష్టం అని భావిస్తున్నాను. ఆ ప్రభు దయ వల్ల మరొకసారి ఇంత పెద్ద జనాన్ని, ఇంత ప్రేమించే, ఆ ప్రభుని ప్రేమించే వారి ముందు రావడము నా సౌభాగ్యం అని భావిస్తున్నాను. మీరు మాలాంటి యంగ్స్టర్స్కి ఉత్సాహం ఇవ్వాలి, మీరు ప్రే చేయాలి మా కోసము. నాకు తెలుసా ప్రేయర్లో ఉండే పవరు. మీ ఆశీస్సులు, మీ ప్రేయర్స్ ఎప్పుడు నాతో, మా కుటుంబంతో ఉంటాయని నమ్ముతూ ఇంకొక చిన్న మనవి. మన రాయలసీమ జిల్లా అనంతపురం మీకు తెలిసి ఈ సంవత్సరం కరువు కాటకాల్లో ఉన్నాము. వర్షం ఎక్కడ కూడా పడలేదు. నాకు గుర్తుండి ఈ సంవత్సరము 1-2 రోజుల్లో పడాయి. మీకుండే పవరు, నా క్రిస్టియన్ సోదరులు ఉండే పవర్ నాకు తెలుసు కనుక మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ జీసస్ ప్రే చేయండి. వర్షాలు పడాలా, నీళ్లు కరువు ఉండకూడదు, నీళ్లు షార్టేజ్ ఉండకూడదు. మీరు మీ మంచి మనసుతో ప్రే చేస్తే తప్పకుండా వర్షాలు పడతాయని నమ్ముతున్నా గనక మరొకసారి మీ ప్రేమ, మీ ఆశీస్సులు, మీ ప్రేయరు నాతో, మా నాన్నగారు దివాకర్ రెడ్డి గారితో ఎప్పటికీ ఎల్లప్పుడు ఉంటాయని నమ్ముతూ ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఇక్కడ ఉండే పెద్దలందరికీ థ్యాంక్స్ చెప్తూ, మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ మరొకసారి సెలవు తీసుకుంటున్నా. నమస్కారం, జై హింద్. నేను ఒకప్పుడు ఇలాంటివన్నీ టీవీల ద్వారా చూసేదాన్ని, కానీ ఈరోజు స్వయంగా చూస్తుంటే చాలా సంతోషం. ప్రత్యేకంగా యేసయ్య గారికి ధన్యవాదాలు. ఈరోజు మన యేసయ్య గారు, ప్రవీణ్ గారు, షారన్ గారు రూపంలో మన అనంతపురం నగరానికి విచ్చేసి మనలో ఉన్న వివిధ రకాలుగా అన్ని సంబంధించిన రోగాల్ని అద్భుతంగా మన కళ్ళ ముందరే నిన్న ఈవినింగ్ వాళ్ళ కొరకు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన భాగంగా ఈరోజు స్వయంగా వాళ్ళే వెళ్ళి టెస్ట్ చేసి
మరియు నార్మల్ రావడం చాలా అద్భుతంగా యేసయ్య వాళ్ళని దీవించడం జరిగింది. ప్రత్యేకంగా యేసయ్య గారికి మనమందరము కృతజ్ఞతలు తెలుద్దామని సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ అనంతపురంలో చాలా పండుగ వాతావరణం, అంగరంగ వైభవంగా, ఎందుకంటే జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన అందరికీ, ప్రతి ఒక్కరికి, యేసయ్య కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకంగా శుభావందనాలు. ఆయన ప్రేమలో ఉన్న ఎత్తు, లోతు, వెడల్పు నువ్వు తెలుసుకుంటే నిజమైన క్రైస్తవుడిగా ఈ లోకంలో నువ్వు బ్రతకగలుగుతావు. ఎంత భయంకరమైన మూర్ఖుడమైన దేవుడి రాత్రిని ఎన్నుకుంటే రాత్రి గట్టిగా చెప్పట్లు కొట్టండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తున్న మాట ఏంటిదంటే, ఎఫెసీ సంఘమా, మీరు క్రీస్తు ప్రేమలో ఉన్న లోతు, ఎత్తు, వెడల్పు, పొడుగు గ్రహించుకొనవలనని మీ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు చాలా మందికి అర్థం కాడు. యేసుక్రీస్తు ప్రభు ఎంత ప్రేమ కలిగిన దేవుడో, ఎంత కనికరము, వాత్సల్యత కలిగిన దేవుడో అర్థం కాదు. అందుకనే పౌలు అంటున్నాడు, మీరేదో మందిరానికి వెళ్ళి రావటం, క్రిస్మస్లు జరుపుకోవటం, ప్రార్థనలు చేసుకోవటం అది కాదు, కానీ యు మస్ట్ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ లివింగ్ గాడ్. మీకు యేసుక్రీస్తు ప్రభు గురించిన అనుభవ జ్ఞానం మీరు కలిగి ఉండాలి. ద సెకండ్ థింగ్, ఆయన ప్రేమలో ఉన్న లోతు, ఎత్తు, వెడల్పు, పొడుగు మీరు గ్రహించిన వారైతే మీరు ప్రభు కోసం ముందుకు సాగుతారు. ప్రభువును సంతోషపరిచే ఆధ్యాత్మిక జీవితం కలిగి ఉంటారు. మిమ్మల్ని బట్టి పరలోకం ఆనందిస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. దేవుడు యోసేపుకి అనేక కలలు చూయిస్తూ ఉన్నాడు. భవిష్యత్తులో యోసేపును దేవుడు ఎట్లా ఆశీర్వదించబోతున్నాడో, మంచి మంచి కలల ద్వారా యోసేపును దేవుడు దర్శిస్తూ వస్తున్నాడు. ఎప్పుడైతే ఆ మహిమ కలిగిన దర్శనాలు సహోదరులకి వివరించినప్పుడు, సహోదరులు యోసేపు మీద పగపట్టి ఒక దినమున ఏకాంతంగా యోసేపును పట్టుకొని కొట్టి ఒక బావిలో పడేసి వెళ్ళిపోయినారు. అసలు ఏ పొరపాటు చేయని ఆ యోసేపు బావిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత యోసేపుని తన సహోదరులు ఐగుప్తులకి అమ్మివేసినారు. ఆ ఐగుప్తులో బానిసగా బ్రతుకుతూ ఉన్నాడు. తండ్రి లేడు, తల్లి లేదు, ఒక దైవజనుడు లేడు, ఒక మందిరం లేదు. కానీ ఎన్నో కలలు కన్నా యోసేపు ఒక బానిసగా ఐగుప్తులకి అమ్మివేయబడ్డాడు. ఏ రోజు కూడా నేను బానిస అయితానని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే యోసేపు. తన జీవితం అంతా కూడా తెలియని కన్నీరు, వేదన, దుఃఖం, బానిసగా అమ్మివేయబడ్డాడు. చివరికి బానిసగా బ్రతుకుతూ ఉంటే అనవసరమైన నింద యోసేపు మీద వేయటంను బట్టి యోసేపు ఒక ఖైదీగా కారాగృహంలో బ్రతుకుతూ ఉన్నాడు. ఇంచుమించు 13 సంవత్సరాలు తన జీవితంలో నిందలు, అవమానాలు, చేదు, పోరాటాలు, ఒంటరితనము, మానసికమైన ఒత్తిళ్లే. కానీ ఒకానొక సమయం వచ్చింది, దేవుడు యోసేపుని గవర్నర్గా బ్లెస్ చేసినాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా. ఇంచుమించు 13 సంవత్సరాలు తన జీవితంలో నిందలు, అవమానాలు, ఒంటరితనం, పోరాటాలు, వ్యతిరేకతలే. కానీ ఒక దినమున సడన్ గా యోసేపును దేవుడు దర్శించి తన తలపైకెత్తి దేశం యొక్క ఉన్నత స్థాయిలోకి తీసుకొని వెళ్ళినాడు. ఫరో ముందు యోసేపు 10 నిమిషాలు నిలబడ్డాడు. చప్పట్లు కొట్టాలి. జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ 10 minutes. 10
13 సంవత్సరాలు ఒక భయంకరమైన జీవితాన్ని జీవించినాడు యోసేపు. కానీ 10 నిమిషాలు ఫరో ముందు నిలబడ్డాడు. 10 నిమిషాలలో తన చరిత్ర మారిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా. నీ చరిత్ర మార్చటానికి దేవునికి 10 నిమిషాలు చాలు. చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా. జస్ట్ a matter of 10 minutes. 10 నిమిషాలు యోసేపు చరిత్ర అంతా కూడా మారిపోయింది. ఈరోజు సంవత్సరాల తరబడి యోసేపు లాగా నీ జీవితం కారాగృహం, కన్నీరు, పోరాటాలు, మానసికమైన ఒత్తిళ్లు, ఒంటరితనం, శాపం, ఇక నాకంటూ మంచి రోజులు లేవా అనుకుంటున్నా, ఇక నా జీవితం ఇక అంతే అనుకుంటున్నా. కానీ ఈరోజు ఎందుకు ఇక్కడికి నడిపించబట్టావంటే బావిలో నుంచి నువ్వు భవనము చేరబోతున్నావు. చేతుల పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ప్రిజనర్ టు గవర్నర్, ఖైదీగా ఉన్న యోసేపుని దేవుడు గవర్నర్ గా బ్లెస్ చేసినాడు. ఆమేన్. ఉక్కు సంకెళ్లతో బంధింపబడిన యోసేపు 10 నిమిషాల తర్వాత బంగారు గొలుసులు వేసుకున్నాడు. చేతుల పైకెత్తి గట్టిగా. 13 సంవత్సరాలు ఉక్కు సంఖ్యలతో బంధింపబడిన యోసేపు రాజు ముందు నిలబడ్డాడు. ఆమేన్. బంగారు గొలుసులతో దేవుడు ఆశీర్వదించినాడు. ఈరోజు ఈ చివరి సభలో మీరు ఎవరి ముందు నిలబడ్డారంటే రాజు ముందు నిలబడ్డారు. నమ్మిన వారు చెప్పలు కొట్టాలా? ఈ రాత్రి ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యోసేపు చరిత్ర మార్చిన దేవుడు నీ చరిత్రను 2019లో మార్చబోతున్నాడు. గత సంవత్సరాలు డిసెంబర్ 25 ఎట్లా గడిచిపోయిందో మర్చిపోండి. కానీ దిస్ క్రిస్మస్ విల్ బి ద గ్లోరియస్ క్రిస్మస్ ఫర్ యువర్ ఫ్యామిలీ. ఆమేన్. మహిమ కలిగిన క్రిస్మస్, ప్రభువులో సంతోషించి ఆనందించే నిజమైన క్రిస్మస్ ని మీరు జరుపుకోబోతున్నారు. యోసేపు జీవితంలో జరిగినది ఏంటిదంటే, చదువుదాం. ఆదికాండం 41వ అధ్యాయం 51వ వచనం. యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరిని నేను మరిచిపోయేటట్లు చేశానని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అని పేరు పెట్టాను. గట్టిగా చప్పట్లు కొడదాం. 13 సంవత్సరాలు తన జీవితంలో చేదు చేదు చేదు. దాని తర్వాత యోసేపును దేవుడు ఒక కుమారునితో ఆశీర్వదించినాడు. ఆ కుమారుని పేరే మనష్షే. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎందుకు మనష్షే అనే పేరు పెట్టినాడంటే, తన బాధను, తన ఇంటి వారు పెట్టిన బాధలనన్నిటి కూడా మరిచిపోయేటట్టు చేసినాడు దేవుడు. ఇక నువ్వెన్నడూ కూడా ఆ చేదు జ్ఞాపకాలు నీకు ఉండవు. ఆమేన్. ఆ చేదు జ్ఞాపకాలన్నీ నువ్వు మర్చిపోవాలి అంటే I want to bless you with మనష్షే. హల్లెలూయా. మనష్షే అంటే గతములోని చేదు జ్ఞాపకాలు మర్చిపోవటం. ఫర్గెట్ ద పెయిన్ ఆఫ్ పాస్ట్. గత దినాలలో ఉన్న ఆ చేదును, పోరాటాలని, ఒంటరితనమును మర్చిపోయేటట్టు చేసేదే మనష్షే. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ రాత్రి మీకు శుభవార్త ఏంటిదో తెలుసా? మనష్షే ఈస్ కమింగ్. చప్పట్లు కొట్టాలా? నువ్వు ఏ అనుభవంలోకి వెళ్తున్నావంటే ఆ మనష్షేతో పాటు వెళ్ళబోతున్నావు. నమ్మిన వారు చప్పట్లు కొట్టాలా? గట్టిగా. దేవుడు మిమ్మల్ని మనష్షేతో ఆశీర్వదించబోతున్నాడు. ఈ మనష్షే గాని నీ కుటుంబంలో ఈ రాత్రి జన్మిస్తే గత దినంలో చేదు జ్ఞాపకాలు ఎన్నడూ కూడా గుర్తుకు రావు. 13 సంవత్సరాలు వేదన వేదన వేదన. అందుకనే స్మూర్ణ సంఘముతో దేవుడు మాట్లాడతాడు. స్మూర్ణ, నీ శ్రమయు నీ దారిద్రతను నేను చూసి ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం. సంవత్సరాలు నువ్వు ఒంటరిగా ఏడుస్తూ ఉంటే, నీ భర్త ఒకవేళ చూడలేదేమో, నీ భార్య నిన్ను చూడలేదేమో, ఒంటరి
ఒంటరిగా దుప్పటి కప్పుకొని లోపటి ఏడుస్తూ ఉంటే నీ బిడ్డలు చూడలేదేమో, నువ్వు ఎక్కువగా ప్రేమించే నీ స్నేహితులు రక్త సంబంధులు చూడలేదేమో. ఒంటరిగా అందరి ముందు నవ్వుతూ కనబడుతూ ఒంటరిగా నువ్వు కార్చిన కన్నీరు ఎవ్వరు చూసినా చూడకపోయినా నీ శ్రమయు నీ దారిద్రతను చూసిన దేవుడు, మేం ప్రకటిస్తున్న దేవుడు. చేతుల పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టాలా? I want to remind you everybody, I want to tell you everybody, మనకు డబ్బు ఉన్నదంటే అందరూ మనల్ని ప్రేమిస్తారు బిడ్డ. మనకు సమాజంలో గుర్తింపు ఉన్నదంటే మనల్ని అందరూ ప్రేమిస్తారు. కానీ మనకి గుర్తింపు పోయిందంటే, మనం ఫుట్పాత్ మీద వచ్చేస్తే ఎవరు కూడా మనల్ని ప్రేమించరు. అది మనుషుల యొక్క స్వభావం. కానీ నీకు డబ్బు ఉన్నా లేకపోయినా, పేదవాడివైనా ఒంటరి వాడివైనా, నిన్ను ప్రేమించే ప్రేమనే మేము ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు ప్రేమ. ఈ రాత్రి నువ్వు ఎందుకు ఈ మాటలు వింటున్నావు, ఎందుకు ఈ యొక్క సభల్లోకి నువ్వు వచ్చి కూర్చున్నావంటే, నీ జీవితం అంతా కూడా నష్టపోయిన చేదు పోరాటం. అనేకులను ప్రేమించినావు, వారి నుండి నీ జీవితంలో చేదే మిగిలిపోయింది. నీ ఉద్యోగంలో చాలా కష్టపడ్డావు, కానీ చివరికి నీకు మిగిలింది చేదే. నీవు అనేకులకు అనేక రీతులుగా సహకరించినావు, వారు పైకి రావాలని ఎంత ప్రయాసపడ్డావు, కానీ చివరికి నేను ఒంటరి వాడుగా చేసేసి వెళ్ళిపోయినారు. నీ జీవితం అంతా పోరాటాలు, చేదు, మానసికమైన ఒత్తిళ్లే. కానీ రాత్రి నువ్వు ఎందుకు ఇక్కడికి నడిపించబడ్డావంట బిడ్డ, దేవుడు నీకు మనశ్శేని ఇవ్వబోతున్నాడు. దిస్ ఈస్ ద గుడ్ న్యూస్ ఫర్ ఎవ్రీబడి. ఏంటిదా శుభవార్త అంటే, మనశ్శే ఈస్ కమింగ్, హి ఈస్ ఆన్ ద వే. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా. 2019లో మరలా అదే శాపంతో నీవు అడుగు పెట్టడం అది దేవుని చిత్తం కాదు. This is the Christmas gift God is giving you. What is that gift? ఏంటిదా బహుమతి అంటే, ఈరోజు నీ చేతిలో మనశ్శే రబా షందర. దట్ ఈస్ ద గ్లోరియస్ అనాయింటింగ్. మనశ్శే అంటే అది ఒక అభిషేకం. నేను నమ్ముతున్నాను సహోదరి సహోదరుడా, పరలోక ఆనందాన్ని మీరు అనుభవించబోతున్నారు. ఆమేన్. నువ్వు ఎక్కడ తృణీకరింపబడ్డావో, ఎక్కడ వెలివేయబడ్డావో, ఎక్కడ నువ్వు అపహసించబడ్డావో, ఎక్కడ నువ్వు సిగ్గుపరచబడ్డావో, వారి మధ్యలోనే నీ తలను పైకెత్తటానికి ఈ రాత్రి నీ చేతిలో దేవుడు మనశ్శేని ఇవ్వబోతున్నాడు. యోసేపు 13 సంవత్సరాలు ఏడ్చి 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 అలసిపోయినావా? బాధపడకు యోసేపు, ఇదిగో నేను నీకు మనశ్శేని ఇస్తున్నాను. ఎప్పుడైతే మనశ్శే వచ్చినాడు యోసేపు చేతిలో, సహోదరులు చేసిన ద్రోహాన్ని మర్చిపోయినాడు, బావిలో వేసిన అనుభవాన్ని మర్చిపోయినాడు, బానిస అనుభవాన్ని మర్చిపోయినాడు, ఖైదీ కారాగృహం యొక్క అనుభవాన్ని మర్చిపోయినాడు. చివరికి మనశ్శే చేతిలో రావటంను బట్టి ఎప్పుడు సంతోషము, నెమ్మది, ఆనందమే. చేతుల పైకెత్తి గట్టిగా చప్పట్లు కొడదాం. క్రైస్తవత్వం యొక్క పునాది ఏంటిది అంటే, పాపాలు క్షమించబడటం అని మనం అనుకుంటాం, అది ఒక భాగం. అయితే క్రైస్తవత్వం యొక్క పునాది ఏంటిదంటే, మన దేవుడు మనకు దేవుడు కాదు కానీ మన దేవుడు మనకు తండ్రిగా మారిపోయినాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. పాత నిబంధనలో దేవుడు దేవుడుగా ఉన్నాడు, తన ప్రజలు ప్రజలు లాగానే ఉన్నారు. దేవుడు మోసెస్, నేను నీకు ఇచ్చే పని పూర్తి చేయాలి, అబ్రహాం, ఐజాక్, జేకబ్ అని దేవుడు పాత నిబంధనలో దేవుడుగా కనబడ్డాడు. తన ప్రజలు దాసులుగా కనబడ్డారు. దేవుణ్ణి చూడగానే ప్రజలకు భయం, దేవుని ఉగ్రత కుమ్మరించబడుతుందేమో, నేను నా కుటుంబం నాశనం అయిపోతామేమో, భయం భయం భయం. చాలా సార్లు మన జీవితంలో మనం దేవుణ్ణి దేవుడుగా
దేవుడుగా చూసినంత కాలం మన జీవితంలో జరగవలసిన కార్యం జరగదు. పాత నిబంధనలో దేవుడు దేవుడుగా ఉన్నాడు, కానీ క్రొత్త నిబంధనలో రాగానే ఆయన మనకి డాడీగా మారిపోయినాడు. చప్పట్లు కొట్టాలి. ఆ దేవుడు హీఈస్ ఎ లవింగ్ డాడీ. యేసుక్రీస్తు ప్రభు జన్మించిన తర్వాత ఆ దేవుడి అనుభవం ఏమైపోయిందంటే హీఈస్ అవర్ లవింగ్ డాడీ. అబ్బా అబ్బా అంటే ఏంటిదంటే డాడీ. అందుకనే మలాకి గ్రంథం దాకా కూడా ప్రజలు దేవుడు 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 అన్నారు. యేసయ్య వచ్చిన తర్వాత పరలోకమందున్న మా తండ్రి, ఆ దేవుడు ఏమైపోయినాడంటే మన ప్రేమ కలిగిన తండ్రిగా మారిపోయినాడు. నీవు దేవుణ్ణి దేవుడిగా చూసినంత కాలం నీ జీవితంలో జరగవలసిన కార్యం జరగదు. కానీ ఈ మీటింగ్ సందర్భంగా, ఈ క్రిస్మస్ సందర్భంగా God became your loving daddy. Daddy. Hallelujah. అందుకనే పాత నిబంధనలు చూడండి, దేవుడు ఎవరిని నా కుమారుడు అనలే. చప్పట్లు కొట్టండి. అంతే. సొలొమోనును మాత్రం కుమారుడు అన్నాడు. అది సొలొమోనుకి సంబంధించిన ప్రవచనం కాదు, రాబోయే మెస్సయ్యకి సంబంధించిన ప్రవచనం. పాత నిబంధనలో దేవుడు ఎవరిని ఈయన కుమారుడు అనలే. అబ్రహామున స్నేహితుడు, మోషే నా సేవకుడు, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు. ఒక్కసారి కూడా నా కుమారుడు అనలే దేవుడు. దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా కొడుకు అనలే. పాత నిబంధనలో దేవుడు ఎవరిని కూడా కుమారులు 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 అనలే. పాత నిబంధన ప్రజలకి దేవుడు దేవుడుగానే ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు బాప్తిజం తీసుకొని బయటికి రాగానే ఈయనే నా ప్రియ కుమారుడు. మోషేని అనలే, ఇర్మియాని అనలే, దావీదుని అనలే, ఎవరిని పాత నిబంధన అనలే. వెతుక్కోండి. కానీ యేసయ్య పరిచర్య ప్రారంభించి బయటికి రాగానే ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. మోషే, ఏలియా రూపాంతరపు కొండ మీద దేవుణ్ణి కలిసిన తర్వాత దేవుడు అంటున్నాడు, మోషే మాట, ఏలియా మాట, యేసుక్రీస్తు ప్రభు మాట వినండి అనలే. మోషేని పక్కకు పెట్టిండు, ఏలియాని పక్కకు పెట్టిండు. ఈయన మాట వినుడి, ఈయన నా ప్రియ కుమారుడు. 2017 దాకా నీవు దేవుడుగా చూస్తూ 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 ఆ అనుభవంలో ఎన్నో క్రిస్మస్లు జరుపుకున్నావు. కానీ ఈ క్రిస్మస్ సందర్భంగా గాడ్ ఈస్ బికమింగ్ యువర్ డాడీ. ఒక్కసారి మా బాబు ఉన్నాడే అనుకోండి, తప్పు చేసిండే అనుకోండి, మా అమ్ములు ఉంది, తప్పు చేయగానే కర్ర తీసుకొని ఎత్తగానే డాడీ అనగానే నేను ఏం చేస్తాను చెప్పాలా? పని చేసినాను, కుర్ర లేపగానే డాడీ అనగానే ఆ కర్ర పడేసి హగ్ చేసుకొని అని ముద్దు పెట్టుకుంటా. అందుకనే గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5-7 వచనాలు, మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. తండ్రి అని పిలవటానికి మనలో ఎవరి ఆత్మ ఉన్నది? కుమారుని ఆత్మ. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు కూడా దేవుడా అనలే, నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు. చప్పట్లు కొడదాం. కాలము సంపూర్ణమైన తర్వాత దేవుడు దేవుడుగా లేడు, గాని ఆ దేవుడే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం, ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి.
ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. గట్టిగా చప్పట్లు కొట్టాలా? అబ్బా అనే మాటకి అర్థం ఏంటంటే డాడీ. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద నరవతారిగా జన్మించడానికి కారణం ఏంటిదంటే దేవుడుగా ఇక నీ జీవితంలో ఉండటం కాదు, ఆ దేవుడు నీకు డాడీగా మారిపోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆ డాడీ తనకిక కోపం లేదు ఇక. ఆమేన్. ఆ దేవునికి ఆ డాడీకి కోపం లేదు. ఆ డాడీకి నువ్వంటే ఎంతగానో ప్రేమ. గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా. పాత నిబంధనలో ఉన్న కోపమునంతా కూడా తీసివేసి యేసుక్రీస్తు ప్రభు ఆ దేవుణ్ణి ఒక డాడీ లాగా నీకు పరిచయం చేసినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. గాడ్ లవ్స్ యూ. ఈ రోజు నుంచి మీరు చేసే ప్రార్థనలో ఏమని ప్రార్థన చేయాలంటే డాడీ అనాలి. అందరు గట్టిగా చెప్పాలా? గట్టిగా గట్టిగా. డాడీ, ఐ లవ్ యూ డాడీ. ఎంత సంతోషం ఉంటుందంటే మా అక్షయ వచ్చి డాడీ నా స్కూల్ ఫీజు కట్టు డాడీ అంటదా? నా స్కూల్ ఫీజు కట్టు డాడీ అనదు, కానీ డాడీ నా స్కూల్ ఫీజు కట్టవా అంటది. చప్పట్లు కడదా. రోడ్డు మీద వెళ్తుంటే డాడీ నాకు ఒక గిటార్ కొనియవా డాడీ అన్నది. ఒకసారి గిటార్ కావాలా బిడ్డ అని తీసుకొని వెళ్ళి ఆ మంచి గిటార్ కొనిచ్చిన. డాడీ 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 ఆ గిటార్ కొనియవా డాడీ అని అడగదు నా బిడ్డ. నా బిడ్డ కాబట్టి ఆమెకు అధికారం ఉన్నది, డాడీ నాకు గిటార్ కొనిస్తానని. కొట్టాలంతా. నా బిడ్డ కాబట్టి డాడీ తన స్కూల్ ఫీజు కడతాడని నమ్మకం ఉంది. ఈ రోజు దాకా దేవుడు ఎట్లయిపోయారంటే ప్రజలకి, వామ్మో నువ్వు ఇది చేసినావా అవుట్, చచ్చిపోతావు అంతే. నువ్వు ఇది చేసినావా ఫినిష్, ఉగ్రత వచ్చేస్తుంది. ఉగ్రత అది పాత నిబంధనలో దేవుడుగా ఉన్నప్పుడు ఉగ్రత. చప్పట్లు కొట్టాడు. కానీ ఆ ఉగ్రుడిగా ఆ కోపంతో ఉన్న ఆ దేవుడు నీకు ప్రేమ గల్ల డాడీగా మారిపోయినాడు. నీవు గాని ఆ డాడీ దగ్గరికి వెళ్ళి డాడీ ఈ పొరపాటు చేసిన డాడీ అంటే బాధపడక బిడ్డ, నేను నిన్ను క్షమిస్తున్నాను. ఆ డాడీ రిలేషన్షిప్ ఎంత సంతోషాన్ని ఇస్తుందంటే మార్నింగ్ లెగగానే డాడీ ఐ లవ్ యూ డాడీ చప్పట్లు కొట్టండి అంటే ఆ ప్రేమ కలిగిన డాడీ ఎంత సంతోషిస్తాడో, ఎంత ఆనందిస్తాడో. రియల్ క్రిస్మస్ యొక్క బ్యూటీ ఏంటిదో తెలుసా? దేవుడు దేవుడుగా లేడు, నీకు ప్రేమ కలిగిన డాడీగా మారిపోయినాడు. ఐ లవ్ యూ డాడీ అంటే ఆయన మౌనముగా ఉంటాడా? ఒక సాడిస్ట్ లెక్క చూస్తాడా? నో, క్యాండిల్ కరిగినట్లు కరిగిపోతాడు. డాడీ అందరు పిల్లలతో సంతోషిస్తున్నారు, డాడీ నాకు గర్భఫలం లేదు డాడీ అంటే ఆ డాడీ అంటాడు, బాధపడకు బిడ్డ, మరుసటి ఏట నేను నీ కుమారుణ్ణి ఇవ్వబోతున్నాను. గట్టిగా. యోసేపు జీవితం అంతా పతనం అయిపోయింది. యోసేపు బానిసగా బ్రతికి 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 ఇక జీవితం అయిపోయింది అనే సమయంలో దేవుడు యోసేపుకి మనష్యనిచ్చినాడు. హల్లెలూయా. దేవుడు దేవుడుగా ఉన్నంత కాలం మన జీవితంలో దేవుని ఆశీర్వాదాలు మనం అనుభవించలేము. దేవుడు నీకు ఎవరు కావాలంటే ప్రేమ కలిగిన డాడీగా మారిపోవాలా. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఈ రాత్రి నేను నమ్ముతున్నాను, ప్రతి వారికి ఆయన ప్రేమ కలిగిన తండ్రిగా ఉండబోతున్నాడు. మీరు ఒకటి యజమానుని దగ్గరికి వెళ్ళి, సార్ కొంచెం బోనస్ ఇవ్వండి సార్, December 25th వస్తుంది అని అడిగినావేమో. అట్లా ఈ రోజు దాకా దేవుణ్ణి అట్లా అడిగినావేమో, కానీ క్రిస్మస్కి డాడీ క్రిస్మస్ వస్తున్నది డాడీ గట్టిగా చప్పట్లు కొడదాం అని అడిగే ఆ స్వాతంత్రత, ఆ ఫ్రీడమ్ అనేది ఎవరి ద్వారా దేవుడిచ్చినాడంటే యేసుక్రీస్తు. ఆయన
నరవతారిగా జన్మించడం బట్టి ఆ దేవుడు మనకు తండ్రిగా మారిపోయినాడు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషించుదురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. నీ అవమానానికి, నీ నిందకి దేవుడు రెట్టింపు ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. గట్టిగా చేపట్టకూడదా? అంతేకాక 52 యెషయా 1-2 వచనాలు. సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము, నీ బలము ధరించుకొనుము. శుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రమును ధరించుకొనుము, నీ సుందర వస్త్రమును ధరించుకొనుము. ఇక మీదట సున్నతి పొందని వాడు ఒకడైనను అపవిత్రుడు ఒకడైనను నీ లోపలికి రాడు. ధూళి దులుపుకొనుము యెరూషలేమా, లేచి కూర్చుండుము. చెరపట్టబడిన సియోను కుమారి, నీ మెడకట్లు విప్పివేసుకొనుము. పైకెత్తి గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1-2 వచనాలు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, నీకు వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము తేజరిల్లుము, లెమ్ము తేజరిల్లుము. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది. కటిక చీకటి జనములను కమ్ముచున్నది, కటిక చీకటి జలములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. చేతులు పైకెత్తి గట్టిగా. మిగతా దేశాలంతా కూడా కరువు, యోసేపు మాత్రము సమృద్ధిగా ఉన్నాడు. ఎందుకంటే యోసేపు చేతిలో మనష్య ఉన్నాడు. గట్టిగా చెప్పట్లు కొట్టాలి, గట్టిగా. మిగతా ప్రజలు ఏ విధంగా ఉన్నారో మర్చిపోండి, మిగతా పట్టణాలు ఏ విధంగా ఉన్నాయో మర్చిపోండి, మిగతా కుటుంబాలు ఏ విధంగా ఉన్నాయో మర్చిపోండి. కానీ ఇదిగో దేవుని యొక్క మహిమ మీపై ఉదయించబోతున్నది. చేతుల పైకెత్తి గట్టిగా చేపట్టు కొట్టాల. లెమ్ము తేజరిల్లుము. ఇదిగో చీకటి, కటిక చీకటి కమ్ముచున్నది. కానీ ఈ లోకమంతా ఎట్లున్నా నీవు మాత్రం ప్రకాశింపబోతున్నావు. నీ చుట్టాలు, రక్త సంబంధులు, బంధుమిత్రులు, చుట్టుపక్కల వారు, చుట్టుపక్కల ప్రదేశాలు, చుట్టుపక్కల రాష్ట్రాలు, చుట్టుపక్కల జిల్లాలు, చుట్టుపక్కల సంఘాలు ఏ విధంగా ఉన్నాయో కానీ దేవుని మహిమ ఈ రాత్రి మీపై ఉదయించబోతున్నాడు దేవుడు. గట్టిగా. నిందకు ప్రతిగా, అవమానానికి ప్రతిగా రెట్టింపు దీవెనలు ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. గట్టిగా. సియోను లెమ్ము, నీ వస్త్రాన్ని ధరించుకో. సంవత్సరాల తరబడి మిమ్మల్ని, మీ కుటుంబాలని వెంబడిస్తున్న ఆ శాపమనే గాడి ఈరోజు దేవుడు సంపూర్ణంగా విరగొట్టబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎందుకంటే దేవుని యొక్క మహిమ ఈ రాత్రి మీ మీద దేవుడు ఉదయించబోతున్నాడు. చీకటి, కటిక చీకటి అనేకులను కమ్ముకున్నా దేవుని మహిమ మాత్రం మీపై ఉదయించబోతుంది. మీ పరిచర్యపై, మీ కుటుంబాలపై, మీ వ్యాపారాలపై, మీ పిల్లలపై, మీ పిల్లల భవిష్యత్తుపై దేవుని మహిమ కుమ్మరించబడబోతున్నది. ఎందుకంటే బానిసగా బ్రతికినావు, ఒంటరిగా బ్రతికినావు, సంవత్సరాల తరబడి ఏడ్చినావు. కానీ ఈ రాత్రి మనష్య ఇస్ కమింగ్. ఒంటరిగా వచ్చిన నీవు మనష్యతో పాటు వెళ్ళబోతున్నావు. గట్టిగా చేపట్టకూడదు. మనష్య అంటే పాత చేదు జ్ఞాపకాలని దేవుడు నీ కుటుంబంలో మరిపించబోతూ ఉన్నాడు. ఏ శత్రువులు నిన్ను తరిమినారో, ఎవరెవరైతే నిన్ను నిందించినారో, ఎందరెవరైతే నిన్ను చిన్న చూపు చూసినారో, ఎవరెవరైతే నిన్ను అవమానపరిచినారో, ఎవరెవరైతే నిన్ను తక్కువ అంచనా వేసినారో,
పట్టబోతున్నా. గట్టిగా గట్టిగా, ఎందుకంటే మనష్షే 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 ఈ రాత్రి దేవుడు నీకు గిఫ్ట్ గా ఇవ్వబోతున్నా. గట్టిగా చెప్పకూడదా? గట్టిగా. మనష్షే గాని మీ చేతిలోకి మీ కుటుంబంలోకి వస్తే చేదు జ్ఞాపకాలు ఇక ఎన్నడు నీ ఆవరణంలోకి రావో. అనంతపూర్ ప్రజలలో వర్షాలు పడటం లేదేమో, అనంతపూర్ ప్రజలలో కుండపోత వర్షాలు కుమ్మరించబడబోతున్నాయి. ఏలియా పనివాడిని పంపి చెయ్యంత మేఘం కుండపోత వర్షాన్ని తీసుకొని రాబోతున్నది అనంతపూర్ ప్రజలారా. గట్టిగా గట్టిగా. పనివాడు వెళ్ళినాడు, అయ్యో చెయ్యంత మేఘం చెయ్యంత మేఘం చెయ్యంత మేఘం అని ఏలి అంటున్నాడు. విస్తారమైన వర్షం యొక్క ధ్వనిని నేను వింటున్నా. గట్టిగా. ఈ రోజు దాకా చెయ్యంత మేఘంతో వచ్చిన, చెయ్యంత ఆశీర్వాదంతో వచ్చిన, చెయ్యంత స్వస్థతతో వచ్చిన, చెయ్యంత ఆనందంతో వచ్చిన, చెయ్యంత సమృద్ధితో వచ్చిన, కానీ ఈ సభలో దేవుడు నీకు మనశ్శేని ఇవ్వటం బట్టి కుండపోత వర్షం. గట్టిగా గట్టిగా. రివైవల్ ఈస్ కమింగ్ టు అనంతపూర్. గట్టిగా. దిస్ ఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ రివైవల్, దిస్ ఈస్ రైజింగ్ రివైవల్. చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆ వర్షాన్ని ఆపలేరు ఎవరు, ఆపలేరా? ఏ విద్రోహ శక్తులు భారతదేశంలో లేచినా, తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో లేచినా, అనంతపూర్ పట్టణంలో లేచినా ఈ ఉద్యమాన్ని ఎవ్వరు ఆపలేరు. చేతులు పైకెత్తి గట్టిగా. ఎందుకంటే నా మహిమ నీ మీద ఉదయిస్తున్నది. లెమ్ము పేజరిల్లము. చేతులు పైకెత్తి గట్టిగా. ఒక్కొక్క దైవజనుడు ఒక కెరటం వలె మంటబోతున్నారు. ఒక్కొక్క దైవజనుడు సమృద్ధి అయిన ఆత్మలతో ప్రభు నింపబోతున్నాడు. చప్పట్లు కొట్టాలంతా. దైవజనులు ప్రార్థన చేస్తుండగా దయ్యపు సామ్రాజ్యాలు కూలిపోబోతున్నాయి. స్వస్థతలు, అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు ప్రతి దైవజనుల ద్వారా దేవుడు చేసుకోబోతున్నాడు. చప్పట్లు. యూదులకు భయపడే తలుపులు మూసుకున్న అనుభవమేమో, కానీ పిల్లులో లాగా ఉన్న అపోస్తలులు సింహాల్లాగా బయటికి వచ్చినట్లే ఇక అనంతపూర్ సేవకులు సింహాల్లాగా బయటికి రాబోతున్నారు. చప్పట్లు కొట్టాలి. అనంతపూర్ క్రైస్తవులు సింహం యొక్క అనుభవంలోకి వెళ్ళబోతున్నారు. పేతురు యొక్క ఒక్క ప్రసంగం ద్వారా 3000 మంది రక్షించబడ్డారు. మా దగ్గర వెండి బంగారములు లేవు, కానీ మా దగ్గర ఉన్నదల్లా యేసు నామములో. 4వ అధ్యాయంలో ఉజ్జీవం, 5వ అధ్యాయంలో ఉజ్జీవం, 6వ అధ్యాయంలో ఉజ్జీవం, 8వ అధ్యాయంలో సమరయ ప్రాంతంలో ఫిలిప్పు అడుగుబట్టి యేసయ్య నామాన్ని ప్రకటించగానే సమరయ ప్రాంతం ఉజ్జీవంతో రగులుకున్నది. గట్టిగా. చచ్చిపోయే సేవకులు ఉండరు, ఇక భయపడే సేవకులు అనంతపూర్లో ఉండరు. ఇక సాతానును తరిమి కొట్టే సేవకులు లెగబడుతున్నారు. నెబుకద్నెజర్ ఖబర్దార్ అనే షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అనంతపూర్లో లెగబోతున్నారు. చేతుల పైకెత్తి. ఓ
ఎందుకంటే దేవుని మహిమ నీపై ఉదయిస్తున్నది. లెమ్మో తేజరి లెమ్మో, నీ అవమానానికి నీ నిందకు తగిన దీవెనలు ఆశీర్వాదాలు సమృద్ధిని మీకు ఇవ్వబోతున్నాను. ఎందుకంటే ఈ రాత్రి మనశ్శతో పాటు వెళ్ళబోతున్నావు. చేతుల పైకి గట్టిగా గట్టిగా. వేదన కలిగిన దేశమందు వేకువ చేతుల పైకి చెప్పండి. విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తిలో సింహాసనమిచ్చినావు. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలచినావు. విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తిలో సింహాసనమిచ్చినావు. మారదు ఎన్నడు నీవిచ్చిన దర్శనం, అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. మారదు ఎన్నడు నీవిచ్చిన దర్శనం, అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. నీవేనా సంతోషగానము, రక్షణ సింహము, మహాశైలము. నీవేనా సంతోషగానము, రక్షణ సింహము, మహాశైలము. బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నాడు. బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నాడు. చేతులు పైకి గట్టిగా చెప్పండి. తండ్రి స్తోత్రం. నమ్మదగిన దేవుడు, మంచి దేవుడు, ప్రేమగల దేవుడు, అద్భుతమైన రీతిలో ప్రవచనాత్మక వర్తమానము ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానంకే స్తోత్రం. ఈ ప్రవచన వాక్కు ప్రజల జీవితాలలో నెరవేర్చబడును గాక. అడుగు పెట్టే క్రొత్త సంవత్సరంలో, అడుగు పెట్టే క్రొత్త నెలలో బిడ్డలన్ని కోణాలలో ఆశీర్వదించబడి గొప్పవారవును గాక. టీవీ వ్యూవర్స్, ఫేస్బుక్ వ్యూవర్స్, యూట్యూబ్ వ్యూవర్స్ ని యేసు క్రీస్తు నామంలో బ్లెస్ చేస్తున్నా. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.
మంచి మెసేజ్ అందించి ప్రజలందరికీ మహా సంతోషకరమైన సువార్తను ప్రకటించి ప్రజలందరినీ ఆశీర్వాదంగా నడిపించిన దేవునికి మహిమ. ಉದ್ಯೋಗ ಅನುಕೂಲ దానికంటే రెండింతలుగా దేవుడు మమ్మల్ని ಆಶೀರ್ವದಿಸಿದ್ದಾడు. ಅವರ ಹೇಳುವ ಮಾಡುವ ಒಂದು ಅದ್ಭುತ ಸೂಚ್ಯ ಕಾರ್ಯಗಳನ್ನು ನಮ್ಮ ಕಣ್ಣಾರ ನೋಡಬೇಕು. అసలు ఎక్కడ పోయినా ఇట్లా సంతోషం ఎప్పటికీ రాదు. దేవుడి సన్నిధిలో నిజం వచ్చినామంటే ఈ అనంతపురం చాలా ఉద్యమం వచ్చింది. ఇంతమంది వేలాది మంది జనాలు వచ్చి ఇక్కడ ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు మా అనంతపురం జిల్లాలో ఉద్యోగం రగిలించబడి ఉన్నది. ఈ 4 రోజులు మేము మర్చిపోలేని ఉద్యోగం మా అనంతపురం జిల్లాలో జరిగి ఉన్నది. ఈ 4 రోజులు మేము ఎంతగానో ఈరోజు వాక్యం ద్వారా మేము ఎంతో బలపడి ఉన్నాం. మనిషిని మా ఇంట తీసుకుని మేము వెళ్ళుచున్నాము. యేసుక్రీస్తును నమ్మనటువంటి వారికి ఇటువంటి సభలు ఒక్కరోజు చాలండి అన్యునికి.